హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కరకరలాడే కారపు గవ్వల గురించి మనం తెలుసుకుందాం. ఎలా తయారు చేసుకోవాలో చాలా బాగుంటాయి. ఒక కప్పు మైదా పిండికి ఒక పావు కప్పు పేనిరవ లేదా బొంబాయి రవ్వ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే తగినంత వాటర్ పోసి, తగినంత కారం, తగినంత ఉప్పు, కాస్త పసుపు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ నెయ్యి వేసి ముద్దగా తయారు చేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇలా చిన్న పీసులుగా తయారు చేసుకోవాలి. మార్కెట్లో గవ్వలు తయారు చేసే చెక్క దొరుకుతుంది. ప్రతి చోట కూడా దొరుకుతాయి. ఇలా చెక్క తీసుకొని దీనిపైన ఇలా మనం తయారు చేయాలి. లేదంటే కొత్త దువ్వెన తీసుకొని దానిపైన కూడా మనం ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వలను ఇలా వేస్తూ దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే బాగా ఎగుతాయి. దోరగా వేయించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. అతుక్కోకుండా ఉంటాయన్నమాట. మనం దోరగా వేయించుకున్న తర్వాత ఇలా సైడ్ తీసి మనం బాల్ పెట్టేసుకోవాలి. తగినంత ఆంచూర్ పౌడర్, తగినంత జీలకర్ర పొడి, తగినంత కారపొడి, మీకు నచ్చితే కాస్త మసాలా పొడి వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చేసుకోవాలి. అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వావ్, సూపర్ కదా! కరకరలాడే కారపు గవ్వలు మీరు ట్రై చేయండి. ఓకే.